నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంఖ్య. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా రిలీజ్ అయి ఒక్కరోజే 135 కోట్ల కలెక్షన్స్తో దూసుకుపోతోంది. అయితే సెకండ్ డేకి కొంచెం టాక్ మిక్స్డ్గా వినిపించింది. బట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి సంబంధించి 100కి 100% మార్క్స్ అయితే ప్రతి ఒక్కరు ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అంటే ఓల్డ్ చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, ఏముంది ఈ సినిమాలో, గతంలో చిరంజీవి గారు చేసిన ఊరికిచ్చిన మాట, ఇప్పుడు రామ్ చరణ్ చేసిన పెద్ద సినిమా సేమ్ టు సేమ్ ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అనేసి చెప్తున్నారు. ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి మార్క్స్ పడుతున్నాయి, ఆయనకు అప్లాజ్ వస్తుంది అని సంతోషపడాలా, మంచి సినిమా జనాలు చూడలేకపోతున్నారు, దీనికి మళ్ళీ ఇంకో దాన్ని లింక్ పెడుతున్నారని బాధపడాలో తెలియని ఈ సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవి గారి ఊరికిచ్చిన మాట ఈక్వల్ టు పెద్ది అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? అమృత ఫిలిమ్స్ పతాకంపై నటుడు, నిర్మాత ఎం బాలయ్య గారు, అప్పటికాయన చెల్లెలి కాపురం, ప్రేమపగ, నేరము శిక్ష, ఈనాటి బంధం ఏనాటిదో, చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త, ఇట్లా 6 సూపర్ హిట్ సినిమాలు తీశారు ఆయన. 6 సినిమాలు వరుసగా హిట్. 6 సినిమాలకి కథ కూడా అయినా, నిర్మాత అయినా, వివిధ దర్శకులు పనిచేశారు. చెల్లెలి కాపురం, నేరము శిక్ష, కె విశ్వనాథ్ గారు, ఇట్లాగా. 7వ సినిమాకి మాత్రం బాలయ్య గారే, ఎం బాలయ్య, మన్నా బాలయ్య గారు అంటారు. బాలయ్య గారు తెలుసు, మన క్యారెక్టర్ ఆర్టిస్టు, ఫాదర్ క్యారెక్టర్లు, తాత క్యారెక్టర్లు. బాలయ్య గారు ఆయనే డైరెక్షన్ చేద్దామని ఆయనే కథ రాసుకుని ఆయనే నిర్మించిన సినిమా ఊరుకిచ్చిన మాట. చిరంజీవి గారి పాత్ర పేరు రాముడు, సుధాకర్ గారి పాత్ర పేరు కోటి. ఇద్దరు అన్నదమ్ములు, డాక్టర్. ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఇట్లా ఒక గ్రామీణ, ఒక గిరిజన ప్రాంతం లాంటిది, అటవీ ప్రాంతానికి అవతల ఉన్నటువంటి గ్రామంగా చూపిస్తారు మనకు. తూర్పుగోదావరి జిల్లాలో ఐలవరం అని అక్కడ చేశారు. 40 రోజులు నాన్ స్టాప్గా షూటింగ్ చేశారు. అక్కడ అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వైద్య సదుపాయాలు ఏవీ లేక, కేవలం నాటు వైద్యులు ఉండి వాళ్ళ వైద్యం వికటించి అక్కడ చచ్చిపోతున్నటువంటి అమాయకుల యొక్క దైనందిన జీవిత దైన్య గాథలు ఏవైతే ఉంటాయో వాటిని తెర మీదకి అద్భుతంగా తీసుకొచ్చారు ఎం బాలయ్య గారు. అక్కడ వాళ్ళందరూ కలిసి ఆ ఊర్లో ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి కోటిని వీళ్ళందరూ కలిసి మెడిసిన్ చేయించడానికి పట్నం పంపిస్తారు. తలొకరు అందరూ మొత్తం ఉన్నటువంటి ఆ ఊరు ఆ గ్రామం అందరూ కలిసి వాళ్ళు చందాలు వేసుకుని పోగు చేసి పంపిస్తారు. అతను పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ ప్రేమలో పడతాడు. ప్రేమలో పడి డాక్టర్ అవుతాడు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, డిస్పెన్సరీ కూడా ఓపెన్ చేసేస్తాడు. అతనేమో రాడు, వస్తాడని వీళ్ళ ఎదురు చూపులు అర్థం కాక చిరంజీవి గారిని పంపిస్తారు. చిరంజీవి గారికి అర్థమవుతుంది. అర్థమయ్యి చిరంజీవి గారు, మాధవి గారి అద్భుతమైన పాత్ర, మన సుధాకర్ గారి పేరు మాధవి గారు, చిరంజీవి గారి పేరేమో కవిత గారు. డివి నరసరాజు గారు అద్భుతంగా సంభాషణలు రాశారు. సి నారాయణ రెడ్డి గారు, జాలవి గారు అద్భుతంగా వాళ్ళు పాటలు రాశారు. ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం, ఎస్ఎస్ లాల్ గారు సినిమాటోగ్రఫీ, చాలా అద్భుతంగా, చాలా 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 బాగా తీసిన సినిమా. థియేటర్స్లో మేము చూసినటువంటి సినిమా. మేము చాలా, అంటే మాకేంటంటే పల్లెటూళ్ళల్లో అసలు ఇలా ఉంటుందా వైద్యం, అంతా ఇట్లా పిట్టలు రాలినట్టు రాలిపోతారా, చచ్చిపోతారా అన్న విషయం తెలిసి భయం వేసింది అనమాట. అంత గొప్పగా తీశారు ఎం బాలయ్య గారు. చిరంజీవి గారు ఏం చేస్తారంటే ముందు తమ్ముడిని ఒప్పించి తీసుకెళ్దామని ప్రయత్నిస్తారు. అసలు సాధ్యపడక కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎలా రాడో ఇప్పుడు చూస్తారని అద్భుతమైన సినిమా అనమాట. సినిమా కమర్షియల్లీ ఫ్లాప్. కమర్షియల్గా పే చేయలే సినిమా. మంచి సినిమా. చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా సినీ హెరాల్డ్ పురస్కారం వచ్చింది. అట్లాగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారం, ఉత్తమ తృతీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం తృతీయ పురస్కారం ఇచ్చింది. ఇది చెన్నైలో షో వేస్తే శివాజీ గణేశన్ గారిని పిలిచారు బాలయ్య గారు. శివాజీ గణేశన్ గారు చాలా ఇన్వాల్వ్ అయిపోయి చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ అండి, చిరంజీవి గారు రాముడు పాత్ర ఎంత అద్భుతంగా చేశారంటే, చిరంజీవి గారు అసలు ఈయన చిరంజీవి కాదు, ఈయన రాముడు, ఈయన గిరిజన ప్రాంతంలో గిరిజన గ్రామీణ యువకుడైన రాముడు ఈయన ఉన్నాడు. సినిమా మొత్తం అండి చిరంజీవి గారు ఎక్కడ మీకు ప్యాంటు వేసినటువంటి దోతిలోనే ఉంటారు సినిమా మొత్తం. ఈయన ఆ పాత్ర చూసి శివాజీ గణేశన్ గారు, నేను చిరంజీవి కంటే నేను బాగా పెర్ఫామ్ చేయాలి, నన్ను పెట్టి తమిళ్లో తీవా ఈ సినిమా అడిగారంట శివాజీ గణేశన్ గారు. శివాజీ గణేశన్ గారిని అంతలా ఆకట్టుకున్నాడు చిరంజీవి గారు రాముడి పాత్రలు. ఇది ఆ సినిమాకు సంబంధించినటువంటి కథాకమామిషు. దీనికి పెద్దకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఆ రైలు ఆగటం లేదు, మాకు రైల్వే స్టాప్ లేదు. రైలు మా కొండ కింద ఊరి నుంచి వెళుతోంది కానీ ఆగటం లేదు. ఆగకపోవటం వల్ల మేము అభివృద్ధికి నోచుకోలేదు.
వెలుపల సమాజం ఎట్లా ఉంటుందో మాకు తెలియదు. మాలో ఉన్నటువంటి ప్రతిభ కావచ్చు, ఈ కీర్తి కావచ్చు, ఈ దశ దిశలా వ్యాపింపజేయాలనేటటువంటి తపనతో పెద్ద చేసేటటువంటి ఒక ప్రయాణమే పెద్ద సినిమా తాలూకు కథ. దాంట్లో ఆయన వేరియేషన్స్, ఎందుకు క్రికెట్ వదిలి కుస్తీకి ఎందుకు వచ్చారు, కుస్తీ నుంచి వెళ్ళి మళ్ళీ అథ్లెట్ గా ఎందుకు మారారు, దీన్ని ఒకటిగా చూపించచ్చండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ కూర్స్ చమాచం అని చెప్పి మనం అడవిరాముడు సినిమా చేస్తూ రాజబాబు గారు, రమాప్రభు గారు ట్రాక్ గురించి అసలు మాట్లాడాల. దాంట్లో ఉప్మా పోయ, పులి పోయ ఇవన్నీ ఉంటాయి. ఆల్ కూర్స్ చమాచం అంటాడు రాజబాబు. ఏం చేయమంటావు కూర అంటే ఆల్ కూర్స్ చమాచం అంటాడు. అన్ని కూరలో వెళ్ళి ఒక కూరగా తయారు చేయని చెప్తాడు. ఒక కథలోకి ఒక ఊరలోకి మీకేంటంటే 5-6 కథలు రాకూడదు. మీకు ఇందులో 3 కథలు వచ్చినాయి పెద్దలోకి. 3 కథలు రావడం వల్ల ఏమైపోయిందంటే అతను క్రికెటరా లేకపోతే వాళ్ళు వేలం పాట పాడి పక్కూరు వాళ్ళు ఆడించుకుంటా ఉంటారు ఇతన్ని, ఏది ఆటగాడిగా. అక్కడి నుంచి మన గౌరనాయుడు పాత్ర ఏదైతే ఉందో గౌరనాయుడు ఈయనకి కుస్తీ నేర్పిస్తాడు. ఇతనిలో చాలా అద్వితీయమైనటువంటి ప్రతిభ ఉంది, ఇతనికి ఆ పట్లు నేర్పిస్తే ఇతను చాలా మనగాడవుతాడని చెప్పి నేర్పిస్తాడు. కుస్తీ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన అథ్లెట్స్కి వెళ్ళేటటువంటిది. అథ్లెట్స్కి ఎట్లా వెళ్ళాడు అన్నదే మీకు సినిమాలో చాలా మందిని కంటతడి పెట్టిస్తున్నటువంటి అంశం అదే అనమాట. క్లైమాక్స్ అదే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో జాహ్నవి కపూర్ పాత్రను ఏం చేశారంటే ఒక డాల్ లాగా ట్రీట్ చేశారు. ఈ డాల్ లాగా ట్రీట్ చేయడం ఎప్పుడు అండి మీరు గుర్తుపెట్టుకోండి, ది గ్రేట్ స్క్రిప్ట్స్, అద్భుతమైన స్క్రిప్ట్ అనుకోండి. పుష్ప 1 or 2, పుష్ప 1 and 2లో హీరోయిన్ కథకు లోపల ఉంటుంది, కథ కావాలి ఉండదు మీకు. అవును, అమ్మాయి లేకపోతే, రష్మిక మండన పాత్ర లేకపోతే మీకు పార్ట్ 1 తీసుకొని పార్ట్ 1లో వాడిని కొట్టడానికి, ఎవరిని కొట్టడానికి, విలన్ తమ్ముడిని జాలిరెడ్డి కొట్టడానికి, తన్నడానికి ఎవరి కోసం వెళ్తాడు హీరో? రష్మిక కోసమే కదా. ఇక్కడ ఫోటో కోసం భార్య ఫోటో అడిగింది కదా 2లో మార్చాడు. మీకు కనెక్టివిటీ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు నరసింహనాయుడు తీసుకోండి, సిమ్రాన్ పాత్రను తీసుకోండి, గంగోత్రిలో హీరోయిన్ తీసుకోండి. మీరు హీరోయిన్స్ ఏంటంటే వాళ్ళ కోసమే స్టోరీ. దేవత సత్యమూర్తి గారు చేసినటువంటి దేవత స్క్రిప్ట్ తీసుకుంటే దేవత స్క్రిప్ట్లో మీకు శ్రీదేవి గారు, జయప్రద గారు ఎంత పోటాపోటీ పాత్రలు ఇద్దరివి. ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు చెప్పడం కష్టం. మీరు జస్టిస్ చౌదరి తీసుకుంటే జస్టిస్ చౌదరిలో మనం ఏమనుకుంటామంటే సోల్ బిట్వీన్ హీరో ఎవరైతే జస్టిస్ చౌదరి ఉన్నాడో ఆయనకి విలన్లకి కాన్ఫ్లిక్టు. సత్యనారాయణకి ఒక సత్యనారాయణ ఉరిశిక్ష చేస్తే ఇంకో సత్యనారాయణ ఈయన మీద పగబట్టాడు కాదండి. అక్కడ రామారావు గారి డాటర్ ఎవరైతే ఉంటారో ముచ్చెర్లోన అమ్మాయి మూగదన్నమాట. ఆ మూగ కూతురు కోసం తండ్రి పడేటటువంటి తాపత్రయం ఏదంటే ఉంటుందో అందులోనే మీకు కథ అంతా వస్తుంది. సత్యానంద్ గారి స్క్రిప్ట్ అది, జస్టిస్ చౌదరి అద్భుతమైన స్క్రిప్ట్. ఇవన్నీ అంటే అంత క్రితం తమిళంలో గౌరవం అనే ఒక సినిమా శివాజీ గారు చేసినటువంటి సినిమా తాలూకు పాత్రను తీసుకుని మిగతా సన్నివేశాల పాత్రలు అల్లుకున్నారు. దాని గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే హీరోయిన్ మీకు ఎప్పుడైతే కథలో ఇక్కడ కూర్చోలేదో హీరోయిన్ వెలుపలికి వెళ్ళింది. పెద్దలో వెలుపలికి వెళ్ళిపోయింది హీరోయిన్. మీకు ఇక్కడ ఊరికిచ్చిన మాట కమర్షియలీ ఫ్లాప్, కానీ ఇక్కడ మాధవి పాత్ర చాలా కీలకమైన పాత్ర ఊరికిచ్చిన మాట. సుధాకర్ భార్య పాత్ర ఏదైతే ఉందో అద్భుతమైన పాత్ర. కవిత గారు అంటే ఆయన కవియడం కావచ్చు, ప్రతి ఒక్క సీన్ లో ఏదో నామకే వాసి పెట్టామన్నట్టు ఎంత బాగుంటారో చిరంజీవి గారు, కవిత గారు. అసలు వాళ్ళ సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. ఏదో వీళ్ళిద్దరిని ఇప్పుడు జొప్పించాలి కదా అన్నట్టుగా ఉండదు. అది పెద్దలో అది మీకు జాహ్నవి విషయంలో అయితే చాలా డిసప్పాయింట్ గానే ఉంది. ఎందుకంటే కేవలము ఎక్స్పోజింగ్ పర్పస్ లో తన అందాలను చూపెట్టడానికే జాహ్నవిని వాడుకున్నారు తప్పితే స్టోరీ రిలేటెడ్ గా జాహ్నవికి అందులో ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదు. అది కాకపోతే ఏంటంటే పెట్టకపోతే ఫ్యాన్స్ ఇదైపోతారేమో అన్నట్టుగా పెట్టింది అంతే. అది అదే మళ్ళీ కథ చూసి అబ్బా హీరోయిన్ ఎందుకు లేదు అనేసి ఈ పాయింట్ మీద ఎక్కడ ఏకి పారేస్తారో అన్నట్టుగా పెట్టింది. ఏమైంది లేకపోతే ఏమైంది, హీరోయిన్ లేకపోతే ఏమైంది, ఇప్పుడు హీరోయిన్ లేకపోతే ఏమైంది, మెయిన్ అదొకటి ఆ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రభాస్ సినిమా సాహోనా సలార్లో హీరోయిన్ ఉంది కానీ ఎక్కడ డ్యూయట్ సాంగ్ లేదు, ఉండదు. హీరోయిన్ ఉంది, హీరోయిన్ తో స్టోరీ రన్ అవుతుంది కానీ ఎక్కడ డ్యూయట్ సాంగ్. ప్రభాస్ ఉన్నప్పుడు డ్యూయట్ సాంగ్ లేకపోవడం అంటే ఎవరు అనలేదు. స్టోరీ జస్టిఫికేషన్ అనేది చాలా క్లియర్గా జరిగింది కాబట్టి ఎవరు అక్కడ సాంగ్ గురించి ఏ కోసానో అడగలేదు. మంచి స్టోరీని కొన్ని ఎలిమెంట్స్ తోటి కిల్ చేశారు అన్న టాపిక్. ఇక్కడ వీళ్ళిద్దరిని ఇప్పుడు జాహ్నవి ఉన్నందుకు ఇద్దరికి ఒక అవుట్ స్టాండింగ్ సాగింగ్ ఏదైనా చేస్తుంటే ఒక అవుట్ స్టాండింగ్ వాళ్ళిద్దరిది కనీవి నెరుగని ఒక పాట తీసున్నా మీకు వేరేలా ఉండదు. అది జరగలే ఇక్కడ.
మరి అసలు ఊరికి ఇచ్చిన మాట అంటూ ఎందుకు ఈ కంపారిజన్ తెర మీద తీసుకొచ్చారు అసలు? పాపం వాడికి ఏదో పోల్చాలనిపించింది, వాడు పోల్చాడు చిరంజీవి గారు ఊరికి ఇచ్చిన మాటతో. నాకు చాలా ఇష్టం, నేను ఊరికి ఇచ్చిన మాట సినిమా గురించి చిరంజీవి గారికి సంబంధించి 32 మంది దర్శకులు నిర్మాతలందరినీ ఇంటర్వ్యూ చేశానని చెప్పాను కదా. బాలయ్య గారిని ఇంటర్వ్యూ చేయడానికి ఊరికి ఇచ్చిన మాట గురించి వెళ్తే ఆయన ఇప్పుడు అసలు ఊరికి ఇచ్చిన మాట ఫ్లాప్ కదా, నువ్వేం మాట్లాడతావు అని అంటాడు ఆయన. లేదు సార్, చాలా గొప్ప సినిమా, దాని గురించి మాట్లాడదామని అంటానంటే ఆయన చాలా పొంగిపోయాడు అనమాట. నేను డీటెయిల్స్ చెప్తానంటే ఎన్నిసార్లు చూశారు మీరు సినిమా అని అడిగాడు ఆయన. అంటే ఆ చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళిన జ్ఞాపకాలు వెళ్ళి చెప్పాను ఆయనకి. భలే గుర్తుపెట్టుకున్నారా మీరు, ఆ చిరంజీవి గారు వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఆయన ఈవిని కిడ్నాప్ చేయడానికి రెక్కి నిర్వహిస్తాడు, రెక్కి నిర్వహించి రిక్షా వాళ్ళగా రిక్షా దొక్కి ఈవిడ ఇంటి దగ్గర దింపి ఇంత ఉంటుంది అయినా చెప్పాను నేను. దానిలో చాలా డీటెయిలింగ్ ఉంది. అంటే సుధాకర్ గారి బ్యాక్గ్రౌండ్ ఇది అని వాళ్ళకి తెలియదు. అంటే ఇతని డాక్టర్ చేయడానికి ఊరంతా ఇంత కష్టపడ్డారా అని. అప్పుడే ఆ ప్రెగ్నెంట్ లేడీ వెళ్ళడము, ఆ ఇబ్బంది పడ్డం, ఆవిడ కళ్ళతో, అంటే ఆ చిన్న చిన్న మైల్యూట్ డీటెయిల్స్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. మీకు మళ్ళీ ఊరికి ఇచ్చిన మాటలో దీన్ని మళ్ళీ ఇంకొక దర్శకుడు ఇంకొక సినిమాలు ఎక్కడ పెట్టాడు మీకు తెలుసా? గోవిందుడు అందరూ వాడేలో రామ్ చరణ్ సినిమాలో మీకు రఘు గారిని ప్రకాష్ రాజ్ గారు మెడిసిన్ చేసి తీసుకొస్తే మనూళ్ళలో మొదటి హాస్పిటల్ కడదామని చెప్తాడు. అదే అనమాట. ఓకే, అదే అర్థం కాదు అసలు. పెద్ద స్టోరీ వేరు, ఊరికిచ్చిన మాట వేరు కదా. ఎలా కంపేర్ చేస్తున్నారు? తండ్రి సినిమాని మళ్ళీ రీమేక్ చేశారు అనేసి రెండు స్టోరీస్ వేరు కదా. చిరంజీవి గారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేసినటువంటి సినిమా విజేత అండి, ఒకటే కదా. ఒకటే, చాలా బాగుంటాయి. ఫుట్బాల్ ప్లేయర్ గా ఆయన సీన్స్ అద్భుతంగా ఉంటాయి దాంట్లో. నాకు చాలా ఇష్టం అతని ఆట. ఈవేళ ఆడబోతున్నాడని చెప్పి శారద గారి పేపర్లో పడింది, మనవాడు ఆడబోతున్నాడు చిన్నబాబు అంటే, ఈయన ఎవరికి చెప్పకుండా సోమయాజులు గారు వెళ్ళి కూర్చుని గ్యాలరీలో కూర్చొని వస్తాడు. చిరంజీవి గారు చూసేలోపు ఆయన డిజపీర్ అవుతాడు. డిజపీర్ అయిపోయి వెళ్ళి శారద గారితో సోమయాజులు గారు చెప్తారు, అసలు ఎంత బాగా ఆడాడమ్మా నాకే తెలియదు. అద్భుతమైన సీన్ అండి అది, నిజంగా చాలా అద్భుతమైన. నిజంగా నాన్నగారు వచ్చారు, చూసారా, మెచ్చుకున్నారా అనుకుంటూ. లేదు ఇంట్లో స్టోరీ అది ప్రతి ఒక్క కొడుక్కి ప్రతి ఒక్క కూతురికి ఉంటుందండి. నా తండ్రి నన్ను గుర్తించాలి, నా తల్లి నన్ను గుర్తించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన కుటుంబ సభ్యుల్లో ఇంట్లో మీరు భుజం తట్టి ప్రోత్సహిస్తేనే, ఇంట్లో మీరు గుర్తించి ప్రేమిస్తేనే మీ సంతానం గొప్పగా ఎదుగుతారు. ఓకే, మొత్తానికైతే కంపారిజన్ రాంగ్ అంటారు. రాంగ్ కంపారిజన్, సంబంధం లేదు అసలు. ఎక్కడ ఊరికి ఇచ్చిన మాట ఎక్కడ పెద్ద సంబంధం లేదు అసలు. ఓకే, మొత్తానికి మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు సంధ్య గారు.